మామ ఈరోజు ల్యామ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా, అంటే మటన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడ ఎలా దొరుకుతుందో మీకు చూపిస్తారండి. Can I get 1 kg lamb, please? 1 kg ల్యామ్? యా, థ్యాంక్ యూ. 12 pounds. యాక్చువల్గా ఇది 14 pounds అంట. మనకు కావాల్సింది కొత్తిమీర లేకుంటే ల్యామ్ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. మెల్లగా ఇంటికి బయలుదేరాను. చేసి వెళ్ళాలి. ఓకే గైస్, కొత్తిమీర కలుద్దాం మళ్ళీ. బగారా వేద్దాం అనుకున్నాం మటన్తో మటన్ కాంబినేషన్కి, కానీ జస్ట్ రైస్ పెట్టేసుకుంటాను అంతే. ఇప్పుడు బగారా వేయాలంటే పెద్ద ప్రాసెస్, సో అందుకే రైస్ పెట్టేసుకుంటాను. అందరూ మటన్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అసలు నేను అంత పెద్ద ప్రాసెస్ తీసుకోను. చికెన్ అయినా మటన్ అయినా సింపుల్గా చేస్తాను. అది ఎట్లా చేస్తానో ఇప్పుడు చూపిస్తుంది చూడండి మీకు. సింపుల్ ప్రాసెస్, మంచి టేస్ట్ వస్తుంది. నాకు తెలిసి ఇది బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సింపుల్ ప్రాసెస్ నేను చెప్తాను చూడండి. ఇది పౌండ్లైన్లో తెచ్చుకున్నాం ఇవన్నీ పెట్టుకోవడానికి. పౌండ్లైన్లో మ్యాక్సిమం 1 pound 80 pence, 79 pence, లేదంటే 1 pound 1.5, 2 pounds లోపే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ యూకేలో ఆల్మోస్ట్ అందరూ ట్యాప్ వాటరే తాగుతారు. ఈ ట్యాప్ నుంచి చూసిన వాటరే తాగుతారు, ట్యాప్ నుంచి చూసిన వాటరే యూజ్ చేస్తారు అన్నింటికి. కానీ నేను స్టార్టింగ్లో కూడా నేను అట్నే యూజ్ చేసిన. వచ్చినప్పుడు 1 week 10 days యూజ్ చేస్తే నాకు బాగా సరిదైంది. వాటర్ పడలేదు, నాకు బాగా గొంతు నొప్పి అట్లాంటివి వచ్చినాయి. సో నేను అందుకని 20 pounds ఉంటుంది మామ. ఇది 20 pounds పెట్టి జగ్గు అనుకున్నా. ఇది ఇందులో ఫిల్టర్ ఉంటుంది, 1 monthly ఒకసారి చేంజ్ చేసి కూడా సరిపోతుంది. ఆ ఫిల్టర్ నుంచి నేను అన్ని వాటర్ వాడుకుంటాను. తాగడానికైనా, రైస్ పెట్టుకోవడానికైనా, కర్రీలకైనా ఈ వాటర్ పెట్టుకుంటాము. 10 నిమిషాల్లో రైస్ అయిపోతుంది. షేరింగ్లో ఉంటే ఇబ్బంది ఏంటంటే మనం వంట చేసుకునేటప్పుడే వేరే వాళ్ళు వచ్చి వంట చేసుకోవడం, మైక్రోవెన్ వాడడం, స్టవ్ అప్పుడే వాడడం, ఇట్లాంటివి చేస్తుంటారు. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ పర్లేదు, ఇక తప్పదు కదా షేరింగ్లో ఉన్నప్పుడు. మార్నింగ్ తెచ్చిన, ఇప్పుడు ఆఫ్టర్నూన్ వండుకుందాం అని చెప్పేసి ఓపెన్ చేసిన. అంతసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన, కొంచెం ఫ్రీజ్ అయింది. అందుకే ఇట్లా కొంచెం హాట్ వాటర్ పోసి 1/2 hour పెట్టినామంటే దాని తర్వాత డీఫ్రోజ్ అయిపోద్ది, వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం వీళ్ళు తినేది అంతా ఈ ఫ్రోజన్ ఫుడ్డే కాబట్టి ఇక నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు వండినా అనుకో, రేపటి వరకు వస్తుంది, రేపు మార్నింగ్ వరకు వస్తుంది. అందులో 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, అంతే. సింపుల్. నాకు వంట చేయడం అంటే ఇష్టం అన్న. మంచిగా వంట చేస్తాను. మటన్ చికెన్ అయితే ఇంకా మస్తు చేస్తాను. నాకు ఇష్టం మటన్ చికెన్ చేయాలంటే. ఈ ఉల్లిపాయ ఏందో ఎప్పుడు ఏడిపిస్తుంది కట్ చేస్తుంటే. ఇంకో విషయం ఏంటంటే, రోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. కొంతమంది నాకు డిఎం చేస్తున్నారు, నా యూకే ఏంది పరిస్థితి, ప్రాసెస్ ఏంటి అని, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. లోన్ తీసుకొని రావచ్చు అని. నేను లోన్ అయితే ప్రిఫర్ చేయను మామ. లోన్ అయితే కాదు, కానీ ఇప్పుడు యూత్ మొబిలిటీ వీసా అని ఇప్పుడు యూకే గవర్నమెంట్ బ్యాలెట్ ఓపెన్ చేసింది. సో మీరు అది ఒకసారి అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో మీకు అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో చూడండి. అది అప్లై చేసుకుని రండి. బ్యాలెట్లో నువ్వు సెలెక్ట్ అయినావు అంటే నీకు ఆల్మోస్ట్ 5 lakhs ఖర్చు అవుతుంది అంతే. వీసాకి, ఇక్కడ రావడానికి, ఇక్కడ అకామిడేషన్కి. నాకు తెలిసి 5 lakhs కంటే ఎక్కువ ఖర్చు కాదు. అది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. ఎందుకంటే స్టూడెంట్గా వచ్చి 20 లక్షలు నువ్వు యూనివర్సిటీ ఫీజే కట్టడానికి నువ్వు రెడీ అయినప్పుడు అది ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నువ్వు అప్లై చేయడం తప్పేం లేదు. ఇక్కడ కొత్తిమీర స్మెల్ రాదు, కానీ మన ఇండియా స్టోర్లో పోయి తెస్తారు కదా కొత్తిమీర, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ మటన్ అంటారు, ఇంకోటి ల్యాంబ్ అని కూడా అంటారు. ల్యాంబ్కు మటన్కి డిఫరెన్స్ ఏంటంటే, లేత మటన్ని ల్యాంబ్ అంటారు, కొంచెం ముదిరిన మటన్ని వీళ్ళు మటన్ అంటారు. అదే డిఫరెన్స్ ల్యాంబ్కి మటన్కి ఉన్న డిఫరెన్స్. నాకు ఎట్లా తెలుసు అని అంటే, జనరల్గా నేను వెళ్ళినప్పుడు అడిగిన ఏంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటని అడిగితే వాళ్ళు చెప్పినారు. సింపుల్గా మటన్ ఇట్నే చేస్తామమ్మా. నేను ఎంత సింపుల్గా చేస్తాను అంటే ఇవన్నీ యాడ్ చేస్తాను ఫస్ట్. ఎందుకనంటే ఇంటి దగ్గర ఉంటే అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇది వేసి, దాని తర్వాత అది వేసి, ఉడికిన తర్వాత ఉప్పు వేసి, కారం వేసి అట్లా చేస్తారు. మనది అట్లా ఏమి ఉండదు. మనదంతా ర్యాంపే. టమాటా వేసిన, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఎక్కువ కాదు, కొంచెం కొత్తిమీర లైట్గా, కొంచెం స్మెల్ కోసం. కనీసం ఆర్గానిక్ తెచ్చుకుంటే ఎంతో ఎంతో టేస్ట్ అనిపిస్తుంది తెచ్చుకుంటాం మనం. ఎలా టేస్ట్ అయిపోయింది. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడు, మొన్న పార్సల్ చేసుకున్నప్పుడు 2 kgs ఏమో తెచ్చుకున్నా 3 months బ్యాక్. అది అయిపోయింది, ఎందుకంటే మనం కొంచెం నాన్ వెజ్ ఎక్కువ వండుతాం. జనరల్గా నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో, అకామిడేషన్ చూడండి అన్న, అకామిడేషన్. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే స్పేర్ రూమ్ అని జూబ్లో అని ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ అకామిడేషన్ అరేంజ్ చేసుకోండి. వచ్చే ముందు అకామిడేషన్ అరేంజ్ చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు.
మీరు కానీ అకామిడేషన్ అరేంజ్ చేసుకోలేదు అనుకో, వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే మీరు ఫస్ట్ అకామిడేషన్ అరేంజ్ చేసుకుంటండి. ఇక్కడ వచ్చాక మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు వాళ్ళని వెళ్దామని ట్రై చేస్తారు. సరే ఉండండి, అందరూ కొందరు ఉంటారు, ముదురులు ఉంటారు, వాళ్ళతో మాత్రం జాగ్రత్త అండి. మీరు వెళ్ళేటప్పుడు అడ్వాన్స్లు ఇస్తారు కదా, స్టార్టింగ్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ ఇవ్వమంటే తమాషాలు చేస్తారు. అదొకటి గమనించుకోండి. అందుకే నేను తెలుగు వాళ్ళ ఇంట్లో ఉండాలంటే నేను 2 సార్లు ఉన్నా. నాకు ఒకసారి ఒక అన్న మంచోడు, రాహుల్ అన్న అని, చాలా మంచోడు. దాని తర్వాత ఒక తెలుగు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా, వాళ్ళ పేరు చెప్పను. వాళ్ళన్న 3 months అడుగుతున్నారు అడ్వాన్స్ ఇవ్వమంటే. దాని తర్వాత నేను కొంచెం ముదురును కదా, వసూలు చేసే అడ్వాన్స్ కూడా. కానీ అట్లుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ముచ్చట్లు సరేలేమమ్మా, ఇక ముచ్చట్లు కావాలి. కానీ మనం మటన్ మర్చిపోతున్నాను నేను. అన్నీ యాడ్ చేసిన, ఆయిల్ పోసి జస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోనే మ్యారినేట్ చేసుకొని చాలా కష్టపడతారు మటన్ చేయడానికి. నేను అస్సలు కష్టపడతాను. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. మనం మసాలాలు మాత్రం ఇప్పుడు వేయొద్దు. మసాలాలు ఏం చేయాలంటే ఉడికిన తర్వాత యాడ్ చేయాలి మసాలాలు. అప్పటి వరకు మసాలాలు యాడ్ చేయొద్దు. మటన్ చికెన్ వండడం ఎట్లా అంటే, ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని నేను మా ఫ్రెండ్స్ ఏం చేసేదంటే, బయటకు వెళ్ళినప్పుడు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేసేది, వంట వీడియోస్ అక్కడ చేసుకున్నప్పుడు వీడియోస్ యూట్యూబ్లో పెట్టాను నేను. చూడండి, మీకు టైం ఉంటే ఆ లింక్ నా ఇన్స్టాలో ఉంది, నా యూట్యూబ్ లింక్, అందులో చూడండి. మంచిగా ఎంజాయ్ చేస్తాం. నాకు అట్లా అలవాటు అయింది మటన్ ఉండడం, చికెన్ ఉండడం. ఈ కుక్కర్ అంటే కుక్కర్ బయట తీసుకెళ్ళలేంలే, కానీ జనరల్గా కుక్కర్లో వేయడం నేర్చుకుని ఇక్కడ వచ్చే తర్వాత. మటన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ప్లస్ మళ్ళా పచ్చిమిర్చి, టమాటాలు, అట్నే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసిన. ఇవన్నీ ఒకసారి చేసేసిన, మళ్ళీ ఒక్కొక్కటి పెద్ద ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇట్నే చేస్తున్నాను మామ. అంటే జనరల్గా ఇట్లా వండుకుంటే నాకు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ప్లస్ మసాలాలు తప్ప అన్నీ యాడ్ చేసేసి కుక్కర్ డైరెక్ట్ 6 విజిల్స్ 7 విజిల్స్ వచ్చిన వరకు పెడతామమ్మా. అన్నీ యాడ్ చేసినాక జస్ట్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకో, 5-6 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని టచ్ చేయకుండా సరిపోద్ది. దాని తర్వాత ఓపెన్ చేసి ఉడికిందా లేదో ఒకసారి చూసుకొని, దాని తర్వాత ఉడికితే మూత తీసేసి అందులో మసాలా యాడ్ చేసుకోవడం మామ. ఈజీ ప్రాసెస్. రైస్ అయిపోయింది మామ, మటన్ కోసం వెయిటింగ్. రైస్ అయ్యింది. మటన్కి రైస్కి పక్కన కాంబినేషన్ ఇంకేమైనా ఉందనుకో, ఇంకేందన్నా అంటే తెలుసు కదా, కోక్ కానీ థమ్స్అప్ కానీ కాంబినేషన్ ఉందనుకో, దొరకలేదు. మంచిగా తినేసి మంచిగా తాగేసి, అంటే కోక్ తాగేసి మంచిగా రెస్ట్ తీసుకొని మామ రేపు పొద్దున మళ్ళీ వెళ్ళాలి. రైస్ పెట్టేసిన, కర్రీ పెట్టేసిన, ఇది క్లీన్ చేసేసుకున్నాం అంతగా. మళ్ళీ పక్కలకు ఇబ్బంది కావద్దు, షేరింగ్లో ఉన్నప్పుడు ఇబ్బంది కావద్దు కదా, అన్నీ క్లీన్ చేసుకున్నాం. మామ కర్రీ అయ్యింది, అదొచ్చు మామ. మంచిగా ఉడికింది మామ. అంటే ఎక్కువసేపు పెట్టినాను నేను కాదు, అట్లా ఉడికితేనే కొంచెం తినాలనిపిస్తుంది. నేనే చేసుకుంటా కాబట్టి టేస్ట్ మంచిగా అవుతుంది. నాకు తెలుసు టేస్ట్ ఎట్లయితే. ఇంకా వేడి ఉంది, మంచిగా ఉడికింది. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్ బాయ్.